మీరు వచ్చి అసెంబ్లీ అటెండ్ కండి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని మోడీ గారితో మాట్లాడుకొని, అమిత్ షా తోటి మాట్లాడుకొని, ఈ ఆంధ్ర వాళ్ళతోటి మాట్లాడుకొని, మీ గురువు గారైన చంద్రబాబు తోటి మాట్లాడుకొని ఈ రేవంత్ ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చేయాలని ఇలాంటి మైండ్కి మీరు పదును పెట్టకండి. మీకు 75 సంవత్సరాలు వచ్చినాయి. కాలో చెయ్యో ఇరిగిపోయినట్టు ఆ రోజు ఏదో మీరు స్టంట్ ఆడారు. అది నిజమా వాస్తవమో తెలియదు. యు ఆర్ ఏ స్టంట్ మాస్టర్. ఈ స్టంట్ కూడా మీరు ప్లే చేయకండి. ఉన్న కాస్తో కూస్తో గౌరవాన్ని, మీరు రిటైర్డ్ పొలిటీషియన్ అయితే గౌరవం ఉంటుంది. మీకు కొడుకు జైలుకి పోతాడు, ఆల్రెడీ మీ అమ్మాయి బెయిల్ మీద ఉందని చెప్పి తెలంగాణలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాపాలనని కనుక మీరు కూలదోస్తాను ఈ ఆంధ్ర వాళ్ళతోటి కలిసి అంటే మాత్రము ఇంకా మీ బీఆర్ఎస్ని గల్లీలో ఎవరిని తిరగనియ్యరు. ఇది క్లియర్గా చెప్తున్నా నేను నాకున్న సమాచారంతో. ఇంకా ఫైనల్లీ డార్క్ సైడ్ ఆఫ్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పోజ్ ఇన్ అనదర్ ఫ్యూ డేస్. డార్క్ సైడ్ ఆఫ్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. మిత్రులారా, ఇది ఫిలిం ఇండస్ట్రీని ముందర పెట్టి అల్లు అర్జున్కి ఏదో అయిపోతుంది అని రేవంత్ రెడ్డి గారి మీద బ్లేమ్ గేమ్ చేస్తే మాలాంటి అడ్వకేట్స్, జర్నలిస్టులు, సామాజికవేత్తలు, ఈ తెలంగాణ ద్రోహులు ఎవరైనా సరే పొలిమేర దానికి తరిమి కొడతాం. ఖబర్దార్, ఈ రేవంత్ సర్కార్ని కూలదోయాలని ఆలోచన వస్తేనే ఆ ఆలోచనని, మీలో ఉన్న ఆలోచనని చంపేయటానికే ఈ ప్రెస్ మీట్ శ్రీనివాస్ రెడ్డి ప్లస్ నా పిటిషనర్ సతీష్ కమ్మాల్ పెట్టాడు. మీలో ఉన్న ఆలోచన, ఆ ధైర్యాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ని కూల్చాలనే ఆ ధైర్యాన్ని శ్రీనివాస్ రెడ్డి ఒక గొంతుతోటి రేపు 100,000 కలిసి మిమ్మల్ని రాజకీయంగా ఈ గడ్డ మీదనే భూస్థాపితం చేస్తారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కల్వకుంట్ల కవిత, హరీష్ రావు అండ్ కిషన్ రెడ్డి. ఇప్పటికైనా చెప్తున్నా, మీరు న్యాయం వైపు ఉండండి. న్యాయము రేవతి గారి వైపు ఉంది, ఆ మహిళ వైపు ఉంది, ఆ బాలుడు వైపు ఉంది. మీరు న్యాయం వైపు ఉంటే మీ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఇండస్ట్రీ వైపు, ఫిలిం ఇండస్ట్రీ వైపు ఉంటాము, ఆంధ్ర వలసవాదుల వైపు ఉంటాము. అంటే వలసవాదులు అంటే ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళం. ఈ ఇష్యూ ఈజ్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ అల్లు అర్జున్ ఇండివిజువల్లీ. ఇందులో సినిమా ప్రముఖులు కూడా చెప్తున్నాను, మీరు ఎవరు ఇందులో తలదూర్చకండి. ఒక్కడే వెళ్ళాడు. ఐ సాల్యూట్ టు హిమ్, జగపతి బాబు, ఏ రియల్ హీరో. ఆ రోజు కూడా జై బోలో తెలంగాణ అనే సినిమాకు తీశాడు. ఇదే వెధవలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఆయనను వెలివేస్తే చెప్పాడు, నేను ఆర్టిస్ట్ని, నా దగ్గరికి ఏ ప్రొడ్యూసర్, ఏ డైరెక్టర్ వచ్చినా నేను సినిమా చేయడం నా ధర్మము. నేను కృష్ణా జిల్లాలో పుట్టినా, హైదరాబాద్ నీళ్ళు తాగినా, నా దగ్గరికి వచ్చిండ్రు, ఇది సబ్జెక్ట్ నచ్చింది, నేను రిమ్యూనరేషన్ తీసుకుంటున్నా, అంత మటుకే చేస్తా అన్నాడు. ఇది ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, ఏ జెన్యూన్ పర్సన్. అందుకని నిన్న వెళ్ళాడు. కానీ ఈ వెధవలు తెలంగాణ గడ్డ మీద డబ్బులు చేసుకున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు డబ్బులు చేసుకొని వాళ్ళు పైపెచ్చు మేము తెలంగాణ ఏమంటారు కళామ్మ తల్లి బిడ్డలము, ఫ్యాన్స్ లేందే మేము లేవని మాట్లాడే వ్యక్తులు ఇవాళ ఒక ఫ్యాను చావు బతుకుల్లో ఉంటే పోవటానికి మీకు ధైర్యం చాలట్లేదా, లేదా మనసు లేదా, మీరు మానవత్వం లేని మృగాలా అని క్వశ్చన్ చేస్తూ ఫిలిం ఇండస్ట్రీ కూడా వార్నింగ్ ఇస్తున్నా. మీరు సినిమాలు తీసుకోరి, సినిమాలు నడుపుకోరి, అంతేగాని డోంట్ డేర్ ఈవెన్ టు థింక్ దట్ టు కొలాప్స్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. థ్యాంక్ యూ వెరీ